నేను 002 అనే క్లిప్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని ఇందులో నేను వాల్యూస్‌ని చేంజ్ చేస్తున్నా. ఇక్కడ స్కేల్ వాల్యూ మేబీ ఒక 120 అని పెడుతున్నా. సెలెక్ట్ 120 అండ్ అకార్డింగ్‌లీ పొజిషన్‌ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నా. పైకి మూవ్ చేస్తున్నా. అండ్ రొటేషన్‌ని కూడా లైట్‌గా అడ్జస్ట్ చేస్తున్నా. అండ్ రొటేషన్ అడ్జస్ట్ చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ చూడండి ఇటు బ్లాక్ స్పేస్ వస్తుంది కార్నర్స్‌లో. ఇప్పుడు ఆ బ్లాక్ స్పేస్‌ని నేను కవర్ చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ స్కేల్‌ని కొంచెం పెంచుకోవాలి. ఇప్పుడు నాకు ఆ బ్లాక్ స్పేస్ అనేది కవర్ అయిపోయింది. ఇప్పుడు ఇవే ప్రాపర్టీస్ నేను ఏవైతే వాల్యూస్ చేంజ్ చేశానో ఇవే వాల్యూస్ నేను ఈ 003 అనే క్లిప్‌కి ఆర్ 005 అనే క్లిప్‌కి ఇలా అప్లై చేయాలి అనుకోండి. జస్ట్ ఇక్కడ మోషన్ అని కనిపిస్తుంది కదా! ఈ మోషన్‌ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేస్తే కాపీ అనే ఆప్షన్ కనిపిస్తది. కాపీ చేసుకొని మనం ఏ క్లిప్‌ని కావాలంటే ఆ క్లిప్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ వి. కాపీ మాత్రం మాన్యువల్‌గా చేసుకోవాలి. అండ్ పేస్ట్ కంట్రోల్ వి అనేది మనం షార్ట్‌కట్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు అదే వాల్యూస్ నాకు ఈ క్లిప్‌కి కూడా వచ్చేసినాయి. లేదు మీరు ఒక క్లిప్‌కి కాదు మల్టిపుల్ క్లిప్స్‌కి కావాలి అంటే ఆ మల్టిపుల్ క్లిప్స్‌ని ఇలా క్లిక్ చేసి నేను హోల్డ్ చేసి డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకుంటున్నా. కంట్రోల్ వి అని ప్రెస్ చేస్తే ప్రతి క్లిప్‌కి సేమ్ ప్రాపర్టీస్ అప్లై అయిపోతాయి. ఇలా మనం ఒక క్లిప్‌ని మ్యానిపులేట్ చేసిన తర్వాత అవే వాల్యూస్‌ని ఇంకొక క్లిప్ మీదకి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు.